పట్టించుకోము. మనకు తెలుసు కదా ఎందుకు వచ్చింది అనేసి. అందుకనే ధ్యానంలోకి వచ్చిన తర్వాత కూడా నేను ఇన్నేళ్ళు చేస్తున్నా, నాకెందుకు ఇంకా రోగాలున్నాయి, నాకెందుకు ఇలా ఉంది అంటే, మీరు ఎన్ని జన్మలు ఎన్ని పాపాలు చేశారు? ఏంది ఒక అయిపోద్దా అప్పుడే? 400 జన్మలు మనం ఎత్తింది. ఎంత జీవహింస చేశాము, ఎన్ని కర్మలు చేశాము, ఎంతమందిని హింసించాము, ఎన్ని పాపాలు చేశాము, ఎంత అక్రమాలు చేశాము, ఎంతమందిని మోసం చేశాము. మరి ఇవన్నీ కర్మ ప్రక్షాళన జరగాలి. కాబట్టి ఏ జన్మకు అవుతుందో వచ్చే జన్మకు అవుతుందో మనకు సంబంధం లేదు. మనం చేయాల్సింది చేద్దాం. ఒక మంచి దాంట్లో వచ్చాం మనము. మనం ధ్యానం చేస్తున్నాము అంటేనే గొప్ప. మన ఆధ్యాత్మికములో వచ్చి సత్యంలో తెలుసుకొని ధర్మంలో ఉన్నామంటేనే గొప్ప మాస్టర్స్. ఎప్పటికవుతుందో అవని స్టార్ట్ చేశాం కదా, మనం మంచిగా స్టార్ట్ చేశాం కాబట్టి దాని పని అది చేసుకుంటూ ఉంటుంది. మనము పట్టించుకోకూడదు మనకి ఏమీ వచ్చినా కూడా. అవును, నేను ఇప్పుడు కరెక్ట్గానే ఉన్నా, ధర్మంలో ఉన్నా కాబట్టి ఏది నాకు ఎప్పుడు కూడా ధర్మంలో ఉన్నప్పుడు, న్యాయంలో సత్యంలో ఉన్నప్పుడు ఎప్పుడు కూడా అన్యాయం జరగదు మాస్టర్స్. అక్కడ టైం, సమయం, దేనికన్నా సమయం అనేది ఉంటుంది. ఇది మనం తెలుసుకోవాలి మాస్టర్స్. సో మనం ఈరోజు తెలుసుకోబోయే